హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్డ్ ప్రెస్ ఇన్ తెలుగు. సో మనం లాస్ట్ వీడియోలో హెడర్, ఫూటర్, ఇండెక్స్ అనే ఫైల్స్ ఎలా క్రియేట్ చేసాం చూసాం. సో అంటే ఒక బేసిక్ ఫైల్స్ అనమాట అవి. సో ఇప్పుడు ఫర్దర్గా మనం ఒక ఇంపార్టెంట్ ఫైల్ గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ functions.php ఫైల్. అది మన థీమ్లోనే ఒక ఫైల్ అనమాట. సో ఓన్లీ థీమ్లోనే క్రియేట్ చేయాలి, అవుట్ సైడ్ కాదు. ఇలా functions.php. సో ఈ ఫైల్ ఏం చేస్తుంది అంటే ఒక కోర్ ఫైల్ అనమాట. ఒక థీమ్కి థీమ్ రిలేటెడ్ ఉన్న ఫంక్షనాలిటీస్ కానీ ఏమైనా థీమ్తో వర్డ్ప్రెస్ ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ డైరెక్ట్గా ఏమైనా కస్టమ్గా కోడ్ ఏమైనా అంటే కస్టమ్ మాడ్యూల్స్ ఏమైనా రాయడానికి కానీ సో ఈ functions.php ఫైల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వితౌట్ functions.php ఫైల్ యూ కాంట్ డూ ఎనీథింగ్. సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్గా ఏం చేసాం, మనం బూట్స్ట్రాప్ని యాడ్ చేసి ఒక జస్ట్ హలో వర్డ్ అని ఎంటర్ చేసాం కదా. ప్రాపర్గా అయితే మనం ఏం చేసాం, అక్కడ బూట్స్ట్రాప్ ఫైల్స్ని ఇక్కడ హెడర్లో ఇలా బై డైరెక్ట్గా ఇలా ఇన్బిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫోటోలో స్క్రిప్ట్ ఫైల్ యాడ్ చేసుకున్నాం. సో యాక్చువల్గా బూట్స్ట్రాప్లో వేరే ప్రాసెస్ ఉంటుంది. అది ఎలాగంటే functions.php ఫైల్లో మనం ఒక ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. సో అక్కడ మనకి కావాల్సిన డిక్లరేషన్స్ అంటే స్టైల్స్, స్క్రిప్ట్ ఫైల్స్ అక్కడ డిక్లేర్ చేయొచ్చు. ఇంకా మనకి ఇచ్చే పాజిటివ్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క స్టైల్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇదంతా మనం functions.php ఫైల్ యూస్ చేసుకుని ఈజీగా రాయొచ్చు అనమాట. అండ్ ఇంకా ఏమైనా కావాలంటే వర్డ్ప్రెస్లో మనకి కస్టమ్ పోస్ట్ టైప్స్ అంటే యాక్చువల్గా పోస్ట్ టైప్స్ ఏమైనా ఉంటారు. కస్టమ్ పోస్ట్ టైప్స్ కానీ లేకపోతే కస్టమ్ ట్యాగ్స్ కానీ ఏమైనా కూడా మీరు ఏం రాయాలనుకున్నా కూడా ఇన్ ఫ్యూచర్లో ఏమంటారు అజాక్స్ రిలేటెడ్ కానీ ఏది రాయాలనుకున్నా కూడా మీరు మోస్ట్లీ కదా ఆల్మోస్ట్ మీరు functions.php ఫైల్ని కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ ఫైల్ అనమాట అది వర్డ్ప్రెస్లో. సో ఈ ఫైల్ కస్టమ్ థీమ్ అని మనం మనం ఒక టెంప్లెట్ నేమ్ క్రియేట్ చేసాం కాబట్టి అందులో functions.php అనే ఫైల్ నేమ్ క్రియేట్ చేశాను. సో బిఫోర్ మనకి ఏమున్నాయి ఇక్కడ footer.php, header.php, index.php, style.css అండ్ screenshot.png. సో ఇవి మనం బిఫోర్ క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు అడిషనల్గా functions.php అనే ఫైల్ క్రియేట్ చేసాం. సో ఈ వీడియోలో ఇక్కడ నుంచి మనం స్టైల్స్ కానీ స్క్రిప్ట్ కానీ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది మనం functions.php ఫైల్ని యూజ్ చేసి మాత్రమే చేయగలం అన్నమాట. చేస్తాం మోస్ట్లీ కదా, అదే చేస్తాము. ప్రీవియస్గా మీకు చూపించినట్లు హెడర్లో, ఫూటర్లో అది ఒక ఫైన్. బట్ కమింగ్ టు వర్డ్ప్రెస్ అంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో అది ఫాలో అవుతూ మనం మన థీమ్ అనేది డెవలప్ చేద్దాము. సో అంతే గైస్, ఇది functions.php ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట వర్డ్ప్రెస్ థీమ్లో.